హాయ్ ఫ్రెండ్స్, బ్యాచిలర్స్ కూడా ఇంట్లో సింపుల్గా తయారు చేసుకునే తోటకూర ఫ్రై అయితే మనం ఇప్పుడు చూద్దామా. ఫస్ట్ దానికోసం కళాయి అయితే స్టవ్ మీద పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పోపులు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, జీ జీలకర్ర, ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం కడిగి కట్ చేసుకున్న తోటకూరనైతే అందులో యాడ్ చేసుకుందాం. అందులో యాడ్ చేసుకున్న తర్వాత ఆ పోపు అంతా తోటకూరకి బాగా మిక్స్ అయ్యేటట్టు మనం ఒకసారి బాగా కలుపుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత తోటకూరలో ఉండే వాటర్ అంతా ఇంకే వరకు మనమైతే హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉంచుదాం. ఆ తర్వాత రుచికి సరిపడా పసుపు, కారం, ఉప్పు యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేద్దాం. మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు లిడ్ క్లోజ్ చేసి ఉంచుదాం. ఉంచిన తర్వాత చూస్తే తోటకూర అయితే ఫైనల్ స్టేజ్కి వస్తుంది. ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత 1 నిమిషం స్టవ్ మీద ఉంచి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన తోటకూర ఫ్రై అయితే మనకి రెడీ అవుతుంది.